హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫుడ్ పుష్ప. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ మోమోస్. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా కలిసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. దాన్ని చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ లోపల స్టఫింగ్కి ఒక కప్పు ఉల్లిపాయ తురుము, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు క్యాప్సికమ్ తురుము, ఒక కప్పు క్యాబేజీ తురుము, ఒక కప్పు బంగాళదుంప తురుము, ఒక కప్పు బీన్స్ తురుము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న కాయగూరల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు బాగా కలిసిన తర్వాత అల్లము వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని వాటర్ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలోకి ఈ స్టఫింగ్ పెట్టుకొని మర్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె మీద క్లాత్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మోమోస్ ని పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.